ఈ అమ్మాయిని చూడండి ఎంత అఫీషియల్గా కనిపిస్తుందో, మంచిగా గమనిస్తూ ఉండండి. చూస్తున్నట్టు ఉంది గోల్డ్ని. ఆమె డ్రెస్సింగ్ అది చూసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఆవిడ దొంగతనం చేయడానికి వచ్చింది? నేనైతే షాక్ చూసాను. ఇంత పద్ధతిగా ఉంది, కాస్ట్లీ శారీ, చూడడానికి అఫీషియల్గా ఉంది. చూస్తున్నట్టు నటిస్తూ ఉంది చూడండి. నెక్స్ట్ మోడల్ అంట. జ్యువెలరీలో కూర్చుంది. ఇలాంటి వాళ్ళని చూసి ఎవరైనా అనుకుంటారా? మోడల్ చూస్తున్నట్టు నటిస్తుంది. చూడండి అసలు బాబోయ్, అంటే వాళ్ళు బిజీగా ఉండే టైం కోసం వెయిట్ చేస్తూ ఉంది. జ్యువెలరీ వాళ్ళు కొంచెం బిజీగా, కానీ ఆవిడ గారి చేతికి పని చెప్పేసి. అదిగోండి ఒక ఆర్నమెంట్ తీసింది ఆమె లెఫ్ట్ హ్యాండ్తో, కాళ్ళ పైన పెట్టుకుంది. ఏమి ఎరగనట్టే ఇంకో చేతితో చేస్తూ ఉంది. బాబాయ్ ఇలాంటి వాళ్ళని చూస్తేనేమో ఎవరిపైనా కూడా కామన్గా కొన్ని షాపింగ్ మాల్స్కి వాటికి వెళ్తే ప్రతి వాళ్ళను చెక్ చేసి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి చిరాకు వస్తుంది, అదేమి మేము ఎట్లా కనిపిస్తున్నామని. కానీ ఇదిగోండి ఇలాంటి వాళ్ళని చూస్తే చేతిలోనే ఉంది ఆర్నమెంట్, చూస్తూ ఉండండి. ఎంత అసలు ఏం సంబంధం లేనట్టు ఎంత పద్ధతిగా చూస్తుంది చూడండి. ఏదో చెప్తుంది అతనికి. అదిగోండి ఏం సంబంధం లేనట్టు, దీనిలో ఈ మోడలు దానిలో ఆ మోడలు అని చెప్తున్నట్టు నాకు తెలుసు. ఒకవేళ సీసీ కెమెరా లేకపోతే పరిస్థితి ఏంటి? టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తుంది కదా క్లియర్గా. చూస్తూ ఉండండి, ఇప్పుడు ఆవిడ చేతికి పని చెప్తుంది. అది కూడా మెల్లిగా హ్యాండ్ లోపలికి పెట్టేసింది, కథ బ్లౌజ్ లోపల పడేసింది. ఇది మన పనితనం. చూడడానికి ఎంత అఫీషియల్గా ఉంది. ఇలాంటి లేడీస్ని చూసే అందరూ అంతే అనుకుంటారు. చూడండి అదిగోండి ఎంత పద్ధతిగా పెట్టేసింది, ఏం ఎరగనట్టే. మళ్ళీ ఇప్పుడు చూడండి బాడీలో టెన్షన్ పోయింది. మళ్ళీ ఒకసారి గమనించండి, ఆవిడ ఎంటర్ అయినప్పటి నుండి టెన్షన్ పడతానే ఉంది. అది అనిపించకుండానేమో మాస్క్తో కవర్ చేసుకుంది. మంచిగా గమనించండి.
ఆవిడని చూస్తే పుట్టేయడానికి వచ్చినట్టే ఉంది క్లియర్గా, పక్కా ప్రణాళికతో వచ్చి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఫుల్గా జనాలు ఉన్నట్టున్నారు జ్యువెలర్స్లో. చుట్టూ గమనిస్తున్నారా లేదా అని చెక్ చేసుకుంటుంది. చూడండి ఎంత ఏమనంటే బాబోయ్, మోడల్స్ పని లేదన్న కాన్సన్ట్రేషన్, సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్టు గమనించండి. తీస్తుంది అది రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్లో పెట్టింది. లెఫ్ట్ హ్యాండ్లోంచి తొడ పైన పెట్టేస్తాం. ఏం మెరగనట్టే మళ్ళీ చూస్తుంది పైన మోడల్స్. మంచిగా గమనించాలి, దాన్ని వేసి నెక్స్ట్ జాగ్రత్తగా పెట్టేస్తాం. ఒకవేళ సీసీ కెమెరాలో చూస్తే షాప్ ఉన్న పరిస్థితి ఏంటో బాబు, అసలే బంగారం ధర 1,00,000 దాటింది. మంచిగా గమనిస్తుంది. ఆవిడ గోల్డ్ కొనడానికి వచ్చినట్టు లేదు, ఆలోచిస్తూ ఉంది నెక్స్ట్ ఏంటో. గోల్డ్ అక్కడే ఉంది, కాలు పైన ఉంది నగా చూడండి. ఆ నెక్లెస్ని ఆమె లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంది, రైట్ హ్యాండ్తో నాటకాలు ఆడుతుంది. ఇలాంటి వాళ్ళు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. బయట కనిపించదు కానీ చూడడానికి అఫీషియల్గానే ఉంటారు, కానీ వాళ్ళు వేసే వేషాలు ఇలా ఉంటాయి. అది దగ్గరగా గమనిస్తేనే తెలుస్తుంది. చాలామంది ఉన్నారు మంచితనం ముసుగులో, కాస్ట్లీ చీరలు, మంచి డైమండ్ నగలు పెట్టుకుంటారు. వాళ్ళ వేషాలు చూస్తే అదిగోండి, గమనించారా? చేవీస్ లోపల పెట్టేసింది. అయిపోయింది 2 minutesలో. కానీ ఎంత గలీజ్ నిజంగా. ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాక ఆవిడ ఫ్యూచర్ ఏంటి అసలు? అయినా ఇలాంటి వాళ్ళకి సిగ్గుండదు, మారరు కూడా.